మన ఇళ్లల్లో లాకర్లో పడేసిన బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా? ఇప్పుడు ఒక ఫైనాన్స్ ఎక్స్పర్ట్ చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చ దారితీసింది. దేశం కోసం కొంచెం బంగారం అమ్మేయండి అంటూ షాకింగ్ పిలుపునిచ్చారు. భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 2-4% వరకు విక్రయించాలని ప్రముఖ మార్కెట్ నిపుణుడు అజిత్ సూచించారు. ఇది త్యాగం కాదు, ఆర్థిక దేశభక్తి అని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ పూర్తి వల్లకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోతూ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. భారత్లో బంగారం సమస్య. ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద దాదాపు $4 ట్రిలియన్ విలువైన బంగారం ఉందట. ఇందులో చాలా భాగం వాడకుండా లాకర్లలోనే నిల్వగా ఉందంట. ఇది షాకింగ్ విషయం ఏమిటంటే భారత్ వార్షిక బంగారం దిగుమతులు గతంలో $35 బిలియన్ ఉండగా ఇప్పుడు $75 బిలియన్ చేరుకున్నాయి. దీంతో దేశ కరెంట్ అకౌంట్ లోటు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎఫ్ఐఐ పెట్టుబడుల కంటే భారీ బంగారం దిగుమతులు. ఇటీవల విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి $17-18 బిలియన్ వెనక్కి తీసుకోవడం పెద్ద చర్చ అయింది. కానీ మన బంగారం దిగుమతి బిల్లు మాత్రం దానికి 4 రెట్లు ఎక్కువగా ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 100 గ్రాముల బంగారం అమ్మితే ఒక కుటుంబం తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 100 గ్రాములు అమ్మినా సుమారు 15-16 లక్షల రూపాయలు మార్కెట్లోకి వస్తాయి. ఇలానే వేల కుటుంబాలు చేస్తే వేల కోట్ల రూపాయల విలువ బంగారం మార్కెట్లోకి వస్తుంది కదా అని అజిత్ చెప్తున్నారు. దీంతో కొత్తగా బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది కదా అని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇది త్యాగం కాదు, లాభాల బుకింగ్. ప్రస్తుతం బంగారం ధరలు చారిత్రక గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అందుకే కొంత బంగారం అమ్మడం అనేది దేశానికి మేలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిజన్ అని ఆయన చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లో లాభాలు తీసుకున్నట్లే బంగారంలో వచ్చిన భారీ ర్యాలీలో కూడా 3-4% లాభాలను దేశం కోసం బుక్ చేయండి అని ఆయన పిలుపునిచ్చారు. ఇతర సేవింగ్ స్కీమ్స్పై వ్యాఖ్య. గత 10 ఏళ్లలో బంగారం కేవలం 8.5% వార్షిక రాబడి మాత్రమే ఇచ్చిందని, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు దాదాపు అదే స్థాయి లేదా ఇంకా మెరుగైన లాభాలు ఇస్తున్నాయని గుర్తు చేశారు. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, మరి దేశ ఆర్థిక పరిస్థితి కోసం ప్రజలు నిజంగా బంగారం అమ్మాలా, లేక ఇది కేవలం ఒక ఆర్థిక సిద్ధాంతమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.